బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షలోమ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక పునరుత్థాన దినమున ఇలాగ లైవ్లో కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనా మనకు సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన వారు కానీ సిక్ కానీ వీక్గా కానీ లేకపోతే ఏదైనా బలహీనతతో కానీ రోగాలతో కానీ ఉంటే ఒక మాట ప్రార్థన చేద్దాం అందరి కొరకు. ఒక మాట విజ్ఞాపన ప్రార్థన, స్వస్థత ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుని ఏకీపిద్దాం. దేవా స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన తండ్రి, మీకు వందనాలు, మీ సన్నిధి, మీ సహాయం బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినం నాయన ప్రభువా నాతో పాటు ఏకమించిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ దీవెన, మీ ఆశీర్వాదము దయచేయండి. మీ యొక్క కృప కొరకు వేడుకుంటున్నాను. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకే వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇదిగో ఎవరెవరైతే ఆయన ప్రభువా సిక్గా ఉన్నారో, ఇదిగో నాయన ప్రభువా వీక్గా ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నా. మీరు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, మీ శరీరంలోని ఆరోగ్యం మీ బిడ్డలకు దయచేయండి. ఇప్పుడే నాయన ప్రభువా స్వస్థపరచు యెహోవా. ఇదిగో మా కొరకు మీరు ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. స్తోత్రం తండ్రి. నిశ్చయముగా మా రోగం, మా వ్యసనలను వహించుకొని భరించాడన్న మాట ఇదిగో మేము నమ్ముచున్నాము, తెలుసుకొని ఉన్నాము. ఇదిగో ఆ యొక్క మాటను బట్టి విశ్వసించి అడుగుతున్నాను నాయన. మీ బిడ్డలను స్వస్థపరచండి. సంఘంలో అందరినీ ఇదిగో ఆరోగ్యంతో ఉంచమని అడుగుతున్నాను. ఇంకొక వారం దయచేయమని మీ బిడ్డలందరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఈ యొక్క వారపు శుభములు దీవెనలు దయచేయమని, అలాగే మీ వాక్యం కొరకు వేడుకుంటున్నాం నాయన. మీ సన్నిధి దయచేయండి. ఇదిగో రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడి అయి ఇదిగో ప్రాణాత్మలను కీళ్ళను విభజించినంత మటుకు దూర్చు హృదయంలోని తలంపులను ఇదిగో ప్రతి సిస్టమ్ని ప్రతి ఆలోచనని ఇదిగో పరిశోధించే మీ వాక్కు చేత ఇదిగో పరీక్షించి ఇదిగో మీకు ఆయాసకరమైన వాటిని తొలగించి ఇదిగో మీకు ఇష్టమైన వాటిని స్థాపించినట్లుగా మీ వాక్కు చేత మమ్మల్ని సంధించమని వేడుకుంటున్నాం. మా త్రోవలకు వెలుగు, మా పాదములకు దీపమైన మీ వాక్యం చేత ఈ దినము దర్శించమని వేడుకుంటున్నాం. స్తోత్రం 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 నాయన, మీకే వందనాలు. యేసు నామమున ఇదిగో ఒక్కొక్కరి పక్షంగా వేడుకుంటున్నా. ఇదిగో వారున్న స్థితిలో మీ వాక్యం చేత ఒక్కొక్కరిని దర్శించమని వేడుకుంటూ గొప్ప కార్యాన్ని ప్రకటిస్తూ యేసు నామమున స్తుతించి ఆరాధించి దీవించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. గడిచిన 10 వారాలుగా మనము కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో ఫస్ట్ది బియాటిట్యూడ్స్ అనగా ధన్యతల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈ ధన్యతలు ఆల్మోస్ట్ 7 ధన్యతలు ముగించబడినవి. ఇక 8వ ధన్యతలోనికి ఈరోజు మనం ప్రవేశిద్దాం. 8వ ధన్యతను గురించి ఈరోజు మనము ఆలోచన చేసుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. ఈరోజు వాక్య భాగము ఆ యొక్క సెర్మన్ ఆన్ మౌంట్ లేకపోతే కొండ మీద ప్రసంగము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనము. ఆ మాటతో మనం ఈ యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాము. చదివి 10వ వచనంలోకి ఈరోజు ధ్యానాన్ని మనం కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదలు పెట్టేటప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చివరికి వచ్చేసరికి
ఆ యొక్క లాస్ట్ బియాటిట్యూడ్ లేకపోతే చివరి ధన్యతకు వచ్చేసరికి నీతి కొరకు హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ యొక్క నీతి నిమిత్తం హింసించబడు వారు, ద పర్సిక్యూటెడ్ అనే దాని గురించి మనం ఆలోచన చేసుకుందాం. అసలు ఏంటిది ఇది? ఓకే, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ మొదటి 7 ధన్యతల్ని ఒక పక్కన రాస్తే అవన్నీ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, అనగా అవన్నీ దేవునితో సంబంధాన్ని, సమాధానాన్ని, తర్వాత మనల్ని దేవుని చిత్తానుసారమైన వ్యక్తులుగా మార్చడం మనం చూస్తాం. ఈ చివరిది ఏదైతే ఉందో, ఈ 8వది ఏదైతే ఉందో, ఇది ఎలాంటిది అంటే ఇట్స్ అ నెగిటివ్ సెన్స్తో కూడుకొని ఉంది. అనగా ఓకే, ఈ దేవుడు నువ్వు కలిసిపోయిన తర్వాత ఓకే నువ్వు పర్సిక్యూట్ చేయబడతావు, శ్రమలు అనుభవిస్తావు అనే విషయాలు మనం అక్కడ చూస్తున్నాం. నెగిటివ్ విషయాలు మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ యొక్క 8th ధన్యత, 8వ ధన్యత, 8th బియాటిట్యూడ్ అని పిలువబడే ఈ యొక్క 8వ ధన్యత నెగిటివ్ సెన్స్తో నింపబడి ఉండడం మనం చూస్తాం. అలాగే చూడండి ఒకసారి, దీంట్లో ఆ యొక్క మిగిలిన వాటన్నిటిని చూడండి ఒకసారి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం, తర్వాత ఇందాక మనం చదువుకున్నట్టుగా ఓకే ఆత్మ విషయమై దీనులైన వారు, తర్వాత బీదలైన వారు ధన్యులు, తర్వాత దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, తర్వాత కనికరం గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు, చివరికి వచ్చేసరికి నీతి నిమిత్తం హింసించబడువారు. ఓకే, సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ధన్యతను ఒక్కసారి చూడండి ఒకసారి. ఎలాంటి ధన్యత ఇది అంటే నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, అంతేగాని అవినీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు కాదు. గుర్తుపెట్టుకోండి ఒకసారి మాట. ఓకే, అన్రైచియస్నెస్ని బట్టి ఒకవేళ నువ్వు హింసించబడుతూ నేను కూడా అది అన్యున్నేమో అనుకోవచ్చు. ఓకే, బాగా వినండి ఒకసారి. బైబిల్ మాట్లాడేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ని మనం వినేటప్పుడు, బైబిల్ ధ్యానం చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ ఇచ్చే డెఫినేషన్నే మనం కన్సిడర్ చేయాలి. నీ డెఫినేషన్ కాదు. ఓకే, లేకపోతే మన డెఫినేషన్స్ కాదు. న్యాయము అన్నాం అనుకోండి, నీకు న్యాయం అనిపించిన నీ న్యాయం కాదు. ఒకవేళ ఓకే అబద్ధము అనే మాట ఉందనుకోండి, నువ్వు చెప్పే అబద్ధం డెఫినేషన్ వేరు, బైబిల్ చెప్పే అబద్ధం డెఫినేషన్ వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మనం ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి. ఈ యొక్క భాగం ఎలాగంటే ఇంకోటి పర్సిక్యూషన్. ఓకే, ఇంకోటి నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, కానీ అవినీతి నిమిత్తం ఓకే ఏదన్నా దేవుడు చెప్పే నీతి గాక వేరే నీతి గురించి లేకపోతే అవినీతి కొరకు నువ్వు దుఃఖపడుతూ ఉంటే ధన్యులు అని కాదు. నెక్స్ట్ రెండోది ఏంటంటే నీతి కొరకు, నీతి నిమిత్తము ఓకే ఆర్ పర్సిక్యూటెడ్, అనగా నీతి కొరకు పర్సిక్యూటెడ్ అనగా హింసించబడు వారు ధన్యులు అనుంది, కానీ ఓకే హింసని సీక్ చేసే వాళ్ళని కాదు. ఓకే, ఐ డోంట్ నో తెలుగులో ఎలా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు, కానీ అసలు విషయం ఏంటంటే ఆర్ పర్సిక్యూటెడ్ అనేదానికి సీకింగ్ పర్సిక్యూట్. ఓకే, నేను ఇక్కడ శ్రమపడుతున్నానా, నేను అక్కడ శ్రమపడుతున్నానా, నేను దానికోసం ఓకే నువ్వు పడే శ్రమలన్నీ తీసుకొచ్చి ఇది నీతి నిమిత్తం నేను పడుతున్నాను అని ఈ ధన్యత కిందకి తీసుకొచ్చి పెట్టుకోవడానికి అవకాశం లేదు. అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఒకటి, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు అంటే దేవుడు చెప్పే డెఫినేషన్ ప్రకారం నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. రెండవది, ఆ హింసని మనం ఊహించుకొని మన యొక్క ఇమాజినేషన్లో నుంచి ఇదిగో నేను పలానా దాన్ని బట్టి ఈ హింస అనుభవిస్తున్నాను. ఓకే, సో నువ్వు అనుభవించే ఆ హింసల కొరకు వెతుక్కోమని చెప్పట్లేదు. అనగా ఓకే ఆర్ పర్సిక్యూటెడ్కి సీక్ పర్సిక్యూటెడ్కి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఆర్ పర్సిక్యూటెడ్ ఓకే హింసించబడు వారు ధన్యులు. ఓకే, ఎక్కడ హింసించబడుతున్నానా అని వెతుక్కుంటూ ఓకే ప్రతిదాన్ని హింసగా అనగా నీకున్న అవగాహన బట్టి, నీకున్న మినిమం అవగాహన బట్టి ఓకే కొంతమందికి ప్రతిదీ నొప్పి అవుద్ది, ప్రతిదీ బాధ వేస్తుంది, కొంతమందికి ఎంత పెద్ద బాధ వచ్చినా బాధ అనిపించదు. ఓకే, ఆ హింసించబడుట అనే దానికి కూడా బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ప్రకారం మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఈరోజు మనం ఒక భాగాన్ని మనం చదువుకొని ఆ యొక్క భాగాన్ని అర్థం చేసుకుంటూ మిగిలినటువంటి ఆ యొక్క ధన్యతతో కలిపి ఈ యొక్క చివరి ధన్యత ఎందుకు చెప్పబడింది, దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి ఆ గూఢమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి, మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 19వ వచనం దాకా. మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 19వ వచనం దాకా చదువుకుందాం ఒకసారి. ఈ భాగాన్ని కొంచెంసేపు మనము ధ్యానం చేద్దాం దాని మీద. ఓకే, చూడండి ఒకసారి కలిసి చదువుదాం.
ప్రియులారా, ఎస్, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఓకే, ఇక్కడ మాట్లాడే వాళ్ళు వేరే. ఓకే, క్రీస్తు యేసునందు శ్రమపడే వాళ్ళ గురించి, లేకపోతే నీతి నిమిత్తం అనగా బియాటిట్యూడ్స్, ఆ యొక్క ధన్యతలన్నీ కూడా ప్రోగ్రెసివ్. ఓకే, స్టెప్ 1 2 3 4 7 మెట్లు ఎక్కి 8వ మెట్టు ఎక్కినోడు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, 8వ మెట్టు మీద ఉన్నోడు గురించి ఏమని మాట్లాడబడుతుంది, చదవండి ఒకసారి. ఈ శ్రమలను చూసినప్పుడు మీకేదో ఒక వింత సంభవించినట్లు ఏదో వింత సంభవించిందని చెప్పేసి ఆశ్చర్యపడకండి. నెక్స్ట్, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషిస్తారు. నెక్స్ట్, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. ఓకే, ఇప్పుడు నీతి కొరకు నువ్వు హింసించబడుతూ ఉన్నప్పుడు, ఓకే, నీతి కొరకు నువ్వు హింసించబడుతున్నప్పుడు దాన్ని ఎలా చూసుకోమంటున్నాడంటే, దాన్ని ఒక వింతగానో ఆశ్చర్యపడకండి. కానీ యేసు ప్రభు శిలువ మీద శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన పడుతున్న బాధ, ఆయన అనుభవించినవి ఉన్నాయి చూసారా, వాటితో సమానంగా ఎంచుకోండి అంటాడు. ఓకే, ఇవన్నిటికీ మన డెఫినేషన్ తర్వాత మనం అక్కడికి వస్తాం. చూడండి ఒకసారి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల, ఓకే, సేమ్ యేసు ప్రభు అక్కడ చెప్పినటువంటి 10-11 వచనాలు, ఇందాక మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాల్లో, ఓకే, మీరు నా నిమిత్తం క్రీస్తు నిమిత్తం అని ఏ సబ్జెక్ట్ అయితే అక్కడ రాస్తుందో సేమ్ ఇక్కడ పేతురు మళ్ళీ కోట్ చేయడం మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి, క్రీస్తు నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక దేవునికి స్తోత్రం. మీరు ధన్యులు. ఓకే, సో క్రీస్తు సేమ్ ఆ యొక్క యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో కోట్ చేసిన సబ్జెక్ట్ ఇక్కడ పేతురు కోట్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్, మీలో ఎవడును నరహంతకుడుగా గాని, ఓకే, ఎవరికి ఇది అంటే నరహంతకుడుగా గాని, మర్డరర్స్, ఓకే, నరహంతకులు గానలు. ఓకే, జాగ్రత్తగా వినండి ఒకసారి. నరహంతకుడు కాని వాళ్ళు, దొంగలు కాని వాళ్ళు, దుర్మార్గులు కాని వాళ్ళు, పరుల జోలికి పోవారు కాని వారు ఎవరైతే ఉన్నారో వారు బాధ అనుభవింపతగదు. ఓకే, మీరు నరహత్య చేసి బాధ అనుభవించే బాధ గురించి, పర్సిక్యూషన్ గురించి మాట్లాడట్లేదు. అబద్ధాలు ఆడటం ద్వారా వచ్చే బాధ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. లేకపోతే ఓకే, ఆ యొక్క దుర్మార్గతను బట్టి వచ్చే బాధను బట్టి ఆ బాధ నీతి కొరకు పర్సిక్యూషన్ అవ్వదు. ఓకే, ఇక్కడ కొంత కోట్ చేసి వాటి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, వీటి వలన ఒకవేళ మీరు బాధ అనుభవించతగదు అంటే ఇలాంటి బాధలు మీరు పడకండి. ఓకే, అవి కాకుండా నీతి కొరకు బాధపడండి అని చెప్తున్నాడు. నెక్స్ట్, కంటిన్యూ. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన, క్రీస్తును అనుసరిస్తున్నందుకు, క్రీస్తును కలిగి ఉన్నందుకు, క్రీస్తునందు ఇదిగో భక్తిని విశ్వాసాన్ని ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి శ్రమ అనుభవిస్తుంటే వాడు సిగ్గుపడాల్సిన అవసరం. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దాన్ని బట్టి మహిమపరచాలి. యేసు ప్రభు చెప్తున్న ఆ యొక్క ధన్యత గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నెక్స్ట్, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము, తీర్పు దేవుని ఇంటి దగ్గర ప్రారంభమవుతుంది అనగా దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క నరహత్యను బట్టో, ఇక్కడ రాసిన లిస్టును బట్టో, ఆ యొక్క ఆజ్ఞలు అనుసరించకపోవడం వలన ఆ యొక్క మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని బట్టి మనం ఏదైనా శ్రమ అనుభవించడం ఏదైతే ఉందో, ఓకే, మీరు చూడండి ఒకసారి, క్రీస్తును నమ్ముకున్న తర్వాత అవి మీలో మనలో గనక ఉంటే తీర్పు బయట వాళ్ళకంటే ముందు, నమ్మని వాళ్ళకంటే ముందు, తీర్పు ముందు దేవుని ఇంటి దగ్గర అనగా ఎవరైతే నమ్ముకొని గృహంలో, విశ్వాస గృహంలోకి చేరారో ఆ గృహం దగ్గర నుంచి బయలుదేరుతుంది. అనగా తీర్పుకు లోనవుతావు నువ్వు అని చెప్తున్నాడు. నెక్స్ట్, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు, ఓకే, సువార్తకు అవిధేయులైన వారి గతి ఇంకేమవుతుంది? నెక్స్ట్, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, ఓకే, దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? వాళ్ళు ఎక్కడ నిలబడతారు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకోవాలి. సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి వాటిలో నుంచి నేను కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి, ద రియల్ పర్సిక్యూషన్. లెట్స్ సే అక్కడ నరహత్య చేసి మీరు బాధపడద్దు అని చెప్తున్నాడు. అంటే నరహత్య అనేది చేసి, నరహత్య చేయడం ద్వారా మీరు హింసించబడుతున్నారనుకోండి, అది నీతి నిమిత్తం జరిగినటువంటి హింస కాదట. మరి నరహత్య చేస్తే ఏమవుతుంది? ఓకే, అసలు నరహత్య అంటే డెఫినేషన్ ఏంటి?
జాగ్రత్తగా వినండి ఒకసారి. వాట్ ఈజ్ నరహత్య? ఒక్కసారి నరహత్య, తర్వాత ఏం రాస్తుంది? దొంగతనము. నెక్స్ట్ మూడోది ఏం రాస్తుంది? దుర్మార్గుడుగా కానీ. ఒకసారి ఇంగ్లీష్లో చూడు ఒకసారి ఆ మాట ఏం రాస్తుందో. ఓకే, ఎన్నో వచ్చినది? క్రిమినల్ అంటాడు. ఓకే, సార్ట్ ఆఫ్ క్రిమినల్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, పరులజోలికి పోవాడుగా కానీ. ఓకే, సరే, ఒక్కసారి నరహత్య అనే మాటకి డెఫినేషన్ ఏంటి? ఓకే, ఫస్ట్ నరహత్య అనే మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, నరహత్య అంటే అర్థం ఏంటి? నరహత్య అంటే అర్థం ఏంటంటే బైబిల్ ప్రకారము నరహత్య చేయరాదు అని మనం ధర్మశాస్త్రంలో, తర్వాత ఇక నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుడు స్వరం ద్వారా పలుకబడడం మనం చూస్తాం. నరహత్య చేయరాదు అనే మాట. ఓకే, ఇదే మాటని ప్రభువైన యేసుక్రీస్తు ఇదే కొండ మీద ఆయన ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో 5వ అధ్యాయంలో ముందుకెళ్తే 21వ వచనం అనుకుంటాను, అక్కడ చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 21వ వచనం, కొండ మీద ప్రసంగం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూడండి ఒకసారి. నరహత్య చేయవద్దు అని, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని. ఎవరైతే నరహత్య చేస్తున్నారో వాళ్ళు విమర్శకు లోనవుతారు. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. ఎవరెవరు నరహత్య చేస్తున్నారో చూడండి ఒకసారి. నరహత్యకి యేసు ప్రభు యొక్క డెఫినేషన్ ఇది. ఓకే, చూడండి ఒకసారి. నెంబర్ 1, నీ సహోదరుని చూసి కోపపడ్డావు అనుకోండి. ఓకే, జస్ట్ యాంగర్. ఓకే, జాగ్రత్తగా రండి ఒకసారి. 1, ద 3 లెవెల్స్ ఆఫ్ మర్డర్. ఓకే, 3 నరహత్యల్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, ఏదేది నరహత్యకి యేసు ప్రభు యొక్క డెఫినేషన్ ఇది. యేసు ప్రభు యొక్క ధర్మశాస్త్రం ప్రకారం, ఓకే, యేసు ప్రభు యొక్క మాటల్ని బట్టి ఈ యొక్క నరహత్యకి ఇచ్చే డెఫినేషన్. నెంబర్ 1, కోపపడినప్పుడు. నెంబర్ 2, తన సహోదరుని చూసి వ్యర్థుడా, ఫూల్ అని అన్నప్పుడు. నెంబర్ 3, మూడోది ద్రోహి అని చెప్పు. దోషం చేశావు, పాపం చేశావు, ద్రోహం చేశావు, మోసం చేశావు. ద్రోహి అన్నప్పుడు అనగా నిందను మోపినప్పుడు అని అర్థం. చూడండి ఒకసారి. నెంబర్ 1, సహోదరుని మీద కోపడ్డావా? ఓకే, ఈ లెక్క ప్రకారం ఓకే చూడండి ఒకసారి. మనము కోపము అనేది ఒకటి, రెండవది మాటలు. ఓకే, చూడండి ఒకసారి. దీని గురించి పౌలు ఇంకా స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతూ, ఓకే జాగ్రత్తగా ఒకసారి బైబిల్లో ఘోరమైన పాపం ఏంటిది అని అడిగితే, ఓకే వాట్ ఈస్ ద గొప్ప పాపం ఏది అని కనుక మనం చూస్తే, ఓకే ఈవిల్ టంగ్. ఓకే, కీడు మాట్లాడే నాలుక ఏదైతే ఉందో అది అన్నిటికంటే ఘోరమైన పాపంగా బైబిల్లో ఎంచబడుతుంది. ఓకే, చూడండి ఒకసారి. దీన్ని ఈవిల్ టంగ్ అని పిలుస్తాం. చూడండి ఒకసారి ఇక్కడ. ఓకే, కీడుకు సంబంధించినటువంటి నాలుక అని అర్థం. ఓకే, సో మనల్ని మనము మన సోల్లోకి వెళ్ళి పరీక్షించుకుంటే తప్ప, ఓకే నేను ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఓకే నిన్ను నీవు పరీక్షించుకుంటున్నప్పుడు తప్ప నీకు ప్రతి ఒక్కసారి మనకేమనిపిస్తుంది అంటే నేను చాలా మంచోడిని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మొన్న వాక్యం చెప్తున్నప్పుడు, ఫాస్టింగ్ డేస్లో వాక్యం చెప్తున్నప్పుడు ఒక బ్రదర్ ఇలా సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, వాక్యం ఆ యొక్క ఫాస్టింగ్లోకి రాకముందు నేను చర్చ్లో ఫ్రంట్ బెంచ్లో ఉన్నట్టుగా నాకు అనిపించింది. కానీ 10 రోజులు ఫాస్టింగ్ చేసేసరికి ఫస్ట్ డేనేమో నేను ఈ ఫ్రంట్ బెంచ్కి అర్హుణ్ణి కాదు, వెనక బెంచ్ అనిపించింది. ఇంకా వెనక్కి ఇప్పుడు చూసుకుంటే వెనకాల బెంచ్లో కూడా లేననిపిస్తుంది అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మాత్రమే, నువ్వు నీ సోల్ లోపలికి వెళ్ళి పరీక్షించుకున్నప్పుడు మాత్రమే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. జాగ్రత్తగా రండి ఒకసారి. ఓకే, నీతి నిమిత్తమై హింసించబడువారు అనే మాటని ముందు మనం డిఫైన్ చేసుకొని ధన్యతల గురించి మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. ఓకే, నీతి నిమిత్తం అనే మాట కంటే ముందు ఇక పేతురు యొక్క ఎక్స్ప్లెనేషన్, పేతురు యొక్క కామెంటరీల నుంచి మనం నేర్చుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ నరహత్య అనే పదాన్ని యేసుప్రభు యొక్క మాటల్లో మనం వింటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నరహత్య అనే పదాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జాగ్రత్తగా రండి ఒకసారి. ఆ యొక్క నరహత్య అనే మాట కోపము. ఓకే, కోపడుతూ ఉంటే అది నరహత్య. నెంబర్ 1 నరహత్య. నెంబర్ 2 నరహత్య ఏంటంటే, ఎవరినన్నా నీ సహోదరుని పట్టుకొని, ఓకే క్రైస్తవ విశ్వాస సహోదరుడు అయి ఉండొచ్చు, ఎవరినైనా సరే నువ్వు ఫూల్, ఓకే వ్యర్థుడా అన్నావు అంటే యు ఆర్ వర్త్లెస్, నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఓకే, దేవుడు సృష్టించిన నువ్వు, నీ వల్ల ఏ ప్రయోజనం లేదు, వ్యర్థుడా, ఫూల్, అవివేకి అని అన్నావు అంటే,
ఓకే, నువ్వు నరహత్య చేస్తున్నావు. నెంబర్ 3, మూడోది వచ్చేసి, మూడవ ముఖ్యమైన విషయం ఎప్పుడంటే ఆ యొక్క సహోదరుని ద్రోహి, దోషం చేసినవాడా, ఓకే, ద్రోహం చేసినవాడా అని నువ్వు అన్నప్పుడు నువ్వు వెంటనే ఆ యొక్క నరహత్య చేస్తావు. ఓకే, ఈ 3 మాటలు అలా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, సో మాటలు అనేవి చాలా ఘోరమైనవి. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక నేను గుర్తు చేస్తాను. ఆల్రెడీ చాలాసార్లు మనం దీని గురించి ధ్యానించుకున్నాం. జస్ట్ గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రికను ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూనిటీ గురించి మాట్లాడుతూ ఉంది. ఓకే, 1వ అధ్యాయం అంతా కూడా అద్భుతమైన దేవుని యూనిటీ, అనగా దేవుడు తనతో మనల్ని యునైట్ చేసుకోవడం గురించి 1వ అధ్యాయం మాట్లాడుతుంది. ఆ యూనిటీ కోసం దేవుడు ఎలా ప్లాన్ కలిగి ఉన్నాడు, జగత్తు పునాది వేయబడక ముందే ఎలా ఏమంటారు దర్శనము, లేకపోతే ఎలాగా ఆయన ఆలోచించాడు, ఎలా ప్రణాళిక కలిగి ఉన్నాడు, అవన్నీ అధ్యాయంలో చూస్తాం. అంతేకాదు ఆ 1వ అధ్యాయంలో ఎలా క్షమించాడు, ఎలా క్రీస్తు యేసును ఆ యొక్క మరణానికి అప్పగించి ఆయనలో మనల్ని క్షమించి పాపాన్ని క్షమించి మనల్ని కుమారులుగా ఎలా స్వీకరించాడు, పరిశుద్ధాత్మను ఎలా అనుగ్రహించాడు, ఇవన్నీ చెప్పి అదే 1వ అధ్యాయంలో చివరికి ఏమంటాడంటే అది మనకు అర్థం అవడం కొరకు, మనోనేత్రాలు వెలిగించబడ్డ కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదంతా 1వ అధ్యాయం. 2వ అధ్యాయంకి వెళ్ళిపోగానే అక్కడేముందంటే, ఇదిగో క్రీస్తు యేసునందు మనము కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టబడి ఉన్నాము అని చెప్తూ ఆ నెక్స్ట్ ఏమంటాడంటే యూదులు, ఇశ్రాయేల్ అనబడుతున్నటువంటి దేవుని ప్రజలు, ఆ తర్వాత దేవుని ప్రజలుగా ఉన్నటువంటి అన్యులుగా ఉన్నటువంటి ఆ యూదేతరులు, వీరిని ఇద్దరిని కలిపి ఒక్క శరీరంగా చేసి ఒక్క ఆత్మచేత నింపి వారిని తీసుకొచ్చి ఆ యొక్క తండ్రి సన్నిధానం చేరుతున్నాం. ఇది 2వ అధ్యాయంలో, అనగా దేవుణ్ణి కలిగి ఉన్నవారు, దేవుని కలగని వారు క్రీస్తు యేసునందు అందరూ కలిసి ఒక్క ఆత్మచేత నింపబడి ఒక్క బాడీగా ఫామ్ అయి క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘంగా ఫామ్ అయి తండ్రి సన్నిధికి చేరడం గురించి 2వ అధ్యాయం మాట్లాడుతుంది. 3వ అధ్యాయంలో ఎలా మాట్లాడుతుందంటే, 3వ అధ్యాయము ఆ యొక్క క్రీస్తు యేసునందు ఆ యొక్క అపోస్తలత్వాన్ని, అనగా ఈ యూనిటీకి సంబంధించిన క్రీస్తు సువార్త మర్మము నేను ఎలా పొందుకున్నాను అని చెప్పడానికి సంబంధించిన ఆ యొక్క అపోస్తలత్వం గురించి మనం వింటున్నాం. చూడండి ఒకసారి. ఆ యొక్క అపోస్తలత్వాన్ని ఆయన మెన్షన్ చేస్తున్నాడు, అనగా దాన్ని ఎలా పొందుకున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం గమనిస్తే చూడండి ఒకసారి, ఇక్కడ 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ యూనిటీ గురించే ఆ యొక్క 4వ అధ్యాయం ఏమంటుందంటే, ఈ ఐక్యతను కాపాడుకున్నట్టుకు శ్రద్ధ కలిగి ఉండండి అని మొదలుపెట్టిన తర్వాత ఈ ఐక్యతను గురించి ప్రకటించడానికే, ఈ క్రీస్తు సువార్త మర్మం చెప్పడానికే పరిచర్య ధర్మం ఉంది. అనగా ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క సహోదరుల మధ్య శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లుగా అని చెప్పి పరిచర్య ధర్మము, అనగా ఈ యొక్క ఉన్నటువంటి అపోస్తలత్వం కానీ ప్రవక్తలు కానీ ఈ యొక్క పరిచర్యలు, ఆ పరిచర్యలన్నీ కూడా క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకు ఉన్నాయి, యూనిటీ కోసం ఉన్నాయి, యునైట్ చేయడం కోసం ఉన్నాయి అని చెప్పి ఆ యొక్క 4వ అధ్యాయం 22వ వచనంకి వచ్చేసరికి ఇండివిజువల్గా పర్సనల్ మెసేజ్ మాట్లాడతాడు. చూడండి ఒకసారి. పర్సనల్ మెసేజ్ ఏమంటాడంటే, ఆ యొక్క యూనిటీలోకి వచ్చావు కాబట్టి యూనిటీకి డిస్టర్బ్ చేసే విషయాల్ని నువ్వు ధరించుకోవద్దు. 2 పదాలు ఉంటాయి, స్వభావము ప్రవర్తన, నేచర్ అండ్ బిహేవియర్. నీ యొక్క పాత నేచర్, అనగా ఆ యొక్క ఆడమిక్ నేచర్, ఆదాము యొక్క నేచర్, పాప స్వభావ సంబంధమైనటువంటి నేచర్, స్వభావము. 2వది ప్రవర్తన, మునుపటి ప్రవర్తన. ఈ రెండింటిని తీసివేసి దేవుని పోలికగా ఉన్నటువంటి ఆ యూనిటీకి సంబంధించినటువంటి ఆ నవీన స్వభావం ధరించుకోండి అని చెప్పి 25వ వచనం నుంచి చదువు ఒకసారి చూడండి ఒకసారి. జస్ట్ ఒక 2-3 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. నరహత్య అనే దాని గురించి ముందు మాట్లాడుకుందాం. జస్ట్ అదొకటే కాదు. నీతి నిమిత్తం హింసించబడువారు అనే దానికి మనము ఒక గీత గీసుకొని నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు, అవినీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు 2 గీత గీసుకొని మనం ఇటున్నామా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకోవాలి. న్యూ నేచర్ని ధరించుకోండి అంటాడు. అప్పటిదాకానేమో హిస్టారికల్ ఈవెంట్స్ మాట్లాడాడు, ఆ తర్వాత థియాలజికల్ థింగ్స్ మాట్లాడాడు, ఆ తర్వాత మన రక్షణ గురించి ఎలాగా పరిశుద్ధాత్మ గురించి అన్నీ మాట్లాడి ఇండివిజువల్ పర్సనల్ మెసేజ్కి వచ్చాడు. ఈ పర్సనల్ మెసేజ్లో ఏమంటారంటే, ఆ ఆడమిక్ నేచర్ని, ఓల్డ్ నేచర్ని విడిచిపెట్టి నేచర్ అండ్ బిహేవియర్. నేచర్ లోపల ఉంటుంది, బిహేవియర్ బయట ఉంటుంది. నేచర్ మారకుండా బిహేవియర్ మారదు.
ఓకే, ఈ రెండు ఓకే లోపల నేచర్ మార్చుకున్నాను, బిహేవియర్ అదే పెట్టుకున్నానంటే యూ మిస్డ్ ఎవ్రీథింగ్. ఓకే, దీన్ని నీ నేచర్ మార్పు వల్ల ఏ ప్రయోజనం లేదు. తర్వాత చూడండి ఒకసారి. ఓకే, నేచర్ ధరించుకోండి, స్వభావం ధరించుకోండి. నెక్స్ట్ 25 వచ్చినాం. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము. ఓకే, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడొద్దు అంటాడు. మనము ఒకరికొకరము అవయవములం అయి ఉన్నాం గనుక అబద్ధమాడొద్దు అంటాడు. ఒక్కసారి చూడండి ఒకసారి. ఇక్కడ ఆ తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ కూడా మీకు కోపపడకుడి అనే మాట మనం చూస్తాం. ఓకే, తర్వాత చూడండి ఒకసారి, చదువు ఒకసారి. గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎందుకు అబద్ధమాడొద్దు, సత్యం చెప్పాలి అంటే ఒకరికొకడు అవయవాలు కాబట్టి. ఓకే, నా చెయ్యి నా తలకి అబద్ధం చెప్పకూడదు. ఓకే, సో ఒక అవయవానికి ఇంకొక అవయవానికి మధ్య ఓకే సత్యం అనగా ఒక కనెక్షన్ ఉండాలి. అబద్ధం చెప్పుకో, ఒకదానికోటి విరోధంగా ఉండొద్దు. తర్వాత చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్. కోపపడుడు కానీ పాపం చేయకండి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఓకే, కోపం అనేది కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఫ్లెష్ అనగా కోపము అనేది దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్లీ, దేవుడి నుంచి కలిగింది కాదు. దేవుడు కూడా దీర్ఘశాంతుడు, ఆయన నిత్యము కోపించువాడు కాడాయన. ఓకే, అది ఆయన నేచర్ కాదు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. ఓకే, అయితే ఇక్కడ దేవుని ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, కంటిన్యూ చేద్దాం, ఒకసారి చూద్దాం. నెక్స్ట్. అపవాదికి చోటియకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఓకే, 1 అబద్ధం ఆడొద్దు అంటాడు, 2 కోప్పడొద్దు అంటాడు, 3 దొంగతనం చేయకుండా చేతులతో కష్టం చేసి ఇంకోరికి పంచి పెట్టేంత ఉండాలంటాడు. మరొకసారి ఓకే, పౌలు గారి ప్రసంగాన్ని మనం చూస్తున్నాం, పౌలు గారి ఆయన ఎఫ్ఎస్సి పత్రికను మనం చూస్తున్నాం. నెంబర్ 1 అబద్ధం ఆడొద్దు, 2 కోప్పడొద్దు, 3 దొంగతనం చేయొద్దు. ఈ 3 చెప్తున్నాడు. ఒకసారి నెక్స్ట్ కంటిన్యూ. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. ఓకే, ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్, మాటల గురించి మాట్లాడుతున్నాడు. ఇది పౌలు మాటలు. ఓకే, మొత్తానికి అన్ని కలిపి ఫైనల్గా నేను ఒక మాట ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా నీతి కొరకు హింసించువారు ధన్యులు అనే దగ్గర నీతి కొరకు హింసించు వారికి అవినీతి కొరకు హింసించబడు వారికి డిఫరెన్స్ ఏంటి? ముందు ఓకే మనల్ని మనం పరీక్షించుకుంటే కానీ నీతి గురించి మనకు తెలియదు. ఒకసారి జస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ముందుకెళ్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈవిల్ టంగ్ అంటాం, అనగా ఈవిల్ టంగ్, దీన్ని హీబ్రూ భాషలో లషోన్ హరా అంటాం. లషోన్ అంటే లాంగ్వేజ్, హరా అంటే ఈవిల్, లషోన్ హరా అంటాం. చూడండి ఒకసారి. బైబిల్లో మొట్టమొదట అపవాది అంటాం. మనం చెప్పే అబద్ధానికి డెఫినేషన్ వేరు, బైబిల్ చెప్పే అబద్ధానికి డెఫినేషన్ వేరు. ఓకే, చూడండి ఒకసారి. బైబిల్లో మీరు మొట్టమొదట ఆదాము అవ్వ దేవుడు ఏదేని తోట, ఓకే ఆ యొక్క సర్పం. చూడండి ఒకసారి. ఈ స్టోరీ మనకు బాగా తెలిసిందే, చాలాసార్లు మనం విని ఉన్నాము. ఒక్కసారి చూడండి ఒకసారి. సర్పము అవ్వతో మాట్లాడేటప్పుడు దాన్ని ఏమంటామంటే ఈవిల్ టంగ్ అంటాం. ఈవిల్ టంగ్ అంటే లషోన్ హరా. ఓకే, అంటే లేని దేవుడు ఓకే చెప్పని వాటి గురించి డిస్కస్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఓకే, చూడండి ఒకసారి. క్రియేటర్ గాడ్, క్రియేషన్ ఆఫ్ ద క్రియేషన్. ఓకే, క్రియేటర్ దేవుడు సృష్టికర్త, సర్పము సృష్టి, దాన్ని ఏలేవాడు ఆదాము అవ్వ. ఓకే, దాన్ని ఏలేవు. ఈ 3 ఒక బాడీ, ఓకే వీళ్ళు ముగ్గురు దేవుని యొక్క శిరస్సు నుంచి నడిపించబడాల్సిన వారు. ఇక్కడ ఈ సర్పం ఏం చేస్తుందంటే అక్కడ దేవుని గురించి స్లాండరింగ్ అంటాం, అనగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇది ఆ అపవాది, అబద్ధమునకు జనకుడు అనే మాట మనం చూస్తాం. అబద్ధము అంటే అర్థమైందంటే ఓకే, అబద్ధము అంటే అర్థమైందంటే ఓకే నేను ఉన్నట్టుగా ఇక్కడ లేని వ్యక్తి గురించి నేను ఉన్నట్టే మాట్లాడానని చెప్పడం చూసారా, దాన్ని అబద్ధం. ఓకే, యాక్చువల్గా ఉన్నట్టు చెప్పడం నిజం కాదు. ఓకే, యాక్చువల్గా పాయింట్ ఏంటంటే ఆ లేని వ్యక్తి గురించి ఆ వ్యక్తి లేనప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా అది అబద్ధంగా కన్సిడర్ చేయబడుతుంది. ఓకే, చూడండి ఒకసారి. అది ఓకే నిజమైనా కూడా దాన్ని స్లాండరింగ్ అంటాం, అనగా చాడీలు చెప్పడము లేదా ఈవిల్ టంగ్ అని పిలుస్తాం దాన్ని. చూడండి ఒకసారి. ఆ యొక్క అవ్వ దగ్గర మొదలుపెట్టి ఆ తర్వాత మీరు చూస్తే యోసేపుని చూడండి ఒకసారి. యోసేపు
తన యొక్క జీవితంలో యోసేపు మనకు ఆయన యొక్క పాజిటివ్ యాంగిల్ మాత్రమే మనకు తెలుసు. ఓ పాజిటివ్ యాంగిల్ గురించే ఎక్కువ శ్రమపడినటువంటి యోసేపు మనకు తెలుసు. కానీ యోసేపు యొక్క శ్రమలకి కారణం ఏంటి ఓకే అని గనక మీరు కొంచెం ఆలోచన చేస్తే, యోసేపు మొట్టమొదట తన అన్నల గురించి చాడీలు అనగా అన్నలు ఏం చేశారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేవారు. ఈ చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓకే తండ్రి అన్నలకి మధ్య దూరం పెరుగుతుంది. అనగా దీన్ని ఏమంటామంటే ఈ స్లాండరింగ్ లేకపోతే ఈ యొక్క గ్రంబ్లింగ్ లేకపోతే ఈ యొక్క గాసిపింగ్ ఇవన్నీ ఏం చేస్తాయంటే బాడీని ఓకే శరీర క్షేమాభివృద్ధికి ఏమాత్రం సహకరించకపోగా శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క క్షేమాభివృద్ధిని ఆటంకాలుగా ఉంటాయి. అలాంటి ఆటంకపరిచే ప్రతి లాంగ్వేజ్ని ఈవిల్ టంగ్ అని పిలుస్తాం. ఈ ఈవిల్ టంగ్కి మనం అబద్ధం అని రాసుకుంటాం, కానీ అబద్ధం కాదు, అబద్ధం కంటే ఇంకా మోర్ దాన్ అబద్ధం అది. ఓకే చూడండి ఒకసారి ఏంటిది అబద్ధం అంటే, సాతానుడు ఎలాగైతే దేవుడి గురించి అవను మోసపుచ్చే మాటలు మాట్లాడటం. చూడండి ఒకసారి, ఒక నా దగ్గర లేని వ్యక్తి గురించి ఇక్కడ కూర్చున్న వ్యక్తితో నేను మాట్లాడేటప్పుడు జోక్స్ అంటాం. చూడండి ఒకసారి ఓకే ఈ భూమి మీద మనం మాట్లాడే మాటలను ఒకసారి పరీక్షిస్తే మాటలు ఏవైతే ఉన్నాయో ఓకే కోప్పడ్డా నరహత్య చేసినట్టే, ఓకే వ్యర్థుడా ఫూల్ అని అన్నా నువ్వు నరహత్య చేసినట్టే, తర్వాత మూడోది ద్రోహం చేసావు అని చెప్పినా నువ్వు నరహత్య చేసినట్టే. ఓకే చూడండి ఒకసారి, అవతల వాళ్ళ కాన్ఫిడెన్స్ని డిస్టర్బ్ చేసే విధంగా నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఓకే అదొక ఈవిల్ టంగ్ కింద కౌంట్ చేయబడుతుంది. తర్వాత చూడండి ఒకసారి, ఈ యొక్క ఈవిల్ టంగ్ అనేది ప్రతి ఒక్కరిలో కలిగి ఉన్నాం. ఈరోజు నేను మాట్లాడుతున్నంత మాత్రాన నేనేం దీనికి అతిథుడను కాదు, కానీ ప్రతిరోజు పరీక్షించుకోవడానికి నేను కూడా దేవుని సన్నిధిలో కూర్చోవాల్సినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం, ప్రతి ఒక్కరూ రిపెంటెన్స్కి సంబంధించిన వారు. అనగా పాప సంబంధమైన ఆలోచన చేత ప్రతి ఒక్కరము ఈవెన్ మనము జోక్లు వేసుకుంటాం. చూడండి ఒకసారి, దేవుడేమో దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు కాక మనం జోక్స్ వేసుకుంటాం. చూసారా, జోక్స్ కానీ కోయిన్సిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి దేవుని రాజ్య సంబంధమైన విషయాలు కాదు. ఓకే చూడండి ఒకసారి, జోక్స్ వేసుకునేటప్పుడు మీరు గమనిస్తే ఆ జోక్లను మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒకరి పరిస్థితిని బట్టి, అనగా లెట్స్ సే నల్లగా ఉన్నారనో, లావుగా ఉన్నారనో, లేకపోతే అవిటి వాళ్ళనో, గుడ్డితనమనో, వీటిని బట్టి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నప్పుడు మనం అపహాసకులతో కూర్చుంటున్నాము అని అర్థం. ఓకే ఇవన్నీ కూడా పాప సంబంధమైన క్రియలు, నీతికి వ్యతిరేకమైన విషయాలుగా, దేవుని నీతికి సంబంధించిన విషయాలుగా ఇవన్నీ చూస్తాం. అవన్నీ తెలియజేయడం కొరకు ఇవన్నీ ఓకే వీటన్నిటిని మనం పాపాల కింద ఎప్పుడు కౌంట్ చేయము. మనం అలాగా ఓకే మన సోల్ లోపలికి వెళ్ళి వీటన్నిటిని పరీక్షించుకుంటే కానీ ఇది తప్పే కదా, ఓకే ఎంతమంది దగ్గర మనం వెనకాల మాట్లాడి ఉంటాం, లేకపోతే ఎంతమంది దగ్గర వెనకాల జోకులు వేసి ఉంటాం, లేకపోతే ఆ యొక్క లెట్స్ సే అవతలోడి ఏమంటారు శారీరక బలహీనతను బట్టి జోకులు వేసుకునే జోకులకి మనం ఏకీభవించి నవ్వుతూ ఉంటాం. చూడండి ఒకసారి, అవన్నీ కూడా దట్ ఈస్ నాట్ ఓకే యాక్చువల్గా జోక్స్ అండ్ కోయిన్సిడెన్సెస్ అనేవి దేవుని రాజ్య సంబంధమైన మాటలు కావు. ఓకే చూడండి ఒకసారి, నా పాయింట్ ఏంటంటే ప్రభువునందు ఆనందించుటి అనే మాట మాత్రం మనం చూస్తాం, దేవుని వాక్యం ఆనందించడం వేరే. ఓకే అలాగే ఏ భేదములు లేదు, ప్రతి మనిషి ఓకే అబద్ధము, నరహత్య, దుర్మార్గత, దొంగతనము అంటే అడల్టరీ అంటాం, అనగా వ్యభిచారం అనే మాట చూస్తాం. ఓకే ప్రతి అడల్టరీ అనేది, దొంగతనం అనేది అడల్టరీకి రూట్ అయి ఉంది. ఓకే అడల్టరీ అనగా వ్యభిచారం చేస్తున్నప్పుడు దొంగతనం జరుగుతుంది అక్కడ. ఓకే పొరుగువాడు దాన్ని దొంగిలించడం మనం చూస్తున్నాం. ఓకే సో చాలా ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి అంటే వీటన్నిటి నుంచి బయటికి రావడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యంలో ఇవి నువ్వు చేయరాదు అని రాస్తుంటాయి. ఓకే ఆ వాక్యము ఒక రోజున శరీరం ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతూ నరహత్య చేయరాదని పూర్వీకులు మీకు చెప్పడం మీరు విని ఉన్నారు, కానీ నేనేం చెప్తున్నానో వినండి ఒకసారి. నరహత్య చేయడం కాదు, కానీ అనగా ఒకరిని పట్టుకొని చనిపోయే విధంగా ఒక ఆయుధంతో చంపేయడం లేదా అవతల వాడిని చంపేయడం కాదు, కానీ ముందు ఓకే మీరు కోపపడినా నరహత్య చేస్తున్నారు, లేదా వ్యర్థుడా అన్నా ఫూల్ అన్నా నరహత్య చేస్తున్నారు, నెక్స్ట్ నెంబర్ 3 ద్రోహి అని అన్నా మీరు నరహత్య చేస్తున్నారు అని చెప్తాడు. ఓకే ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు. అంటే ఎలాగంటే వీటన్నిటిలో మనం చూస్తున్నాం, వీటన్నిటిలో మనకు అర్థమవుతున్నాయి ఏంటంటే ఓకే సో ఇలాంటి పాప సంబంధమైన విషయాలు మన సోల్లో కలిగి ఉన్న మన ఆలోచనలు, సోల్ నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. గ్రంబ్లింగ్, స్లాండరింగ్, ఒకరి మీద వ్యతిరేకంగా మాట్లాడడం, ఓకే దేవుని యొక్క తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడడం. చూడండి ఒకసారి, ఆ యొక్క యోసేపు తన అన్నల మీద చాడీలు చెప్పడాన్ని బట్టి ఓకే ద్వేషం
పెరిగింది. ఓకే, తను గోతులో పడి అక్కడి నుంచి ఆ యొక్క దాని ఏమంటాము ఒక బానిసగాను ఒక ఖైదీగాను జీవించాల్సిన వీటన్నిటికీ కారణం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఓకే వీటన్నిటిని మనం గుర్తు చేసుకొని నేను పాపిని అని చెప్పి గుర్తించినప్పుడు వాటన్నిటిని చెక్ చేసుకుంటున్నప్పుడు ఆత్మ విషయమే దీనత్వం అనేదాన్ని మనం అనుభవిస్తాం, బీదరికాన్ని అనుభవిస్తాం. నేనెంత బీదను అన్న సంగతి నీకు అర్థమవుతుంది. నేనెంత బీదను అని పరీక్షించుకున్నప్పుడు ఒంటరిగా కూర్చొని నీ లోపలికి వెళ్ళి ఇదిగో నా లోపల ఏమేమి మాటలు ఉన్నాయి, నా లోపల ఏమేమి ఓకే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి, నువ్వు చేసిన ప్రతి క్రియకి లెక్క చెప్పాలని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఓకే, అయితే నా పాయింట్ ఏంటంటే వీటన్నిటినీ కలిగి ఉండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది మొదటి స్టెప్, మొదటి మెట్టు ఎక్కాము. అయ్యా నేను బీదవాడను, నేను దీనుడను, నేను పాపిని, నన్ను క్షమించు, ఐ నీడ్ యువర్ గ్రేస్. ఆ యొక్క కీర్తనల గ్రంథంలో ఇలా రాస్తుంది. 85వ కీర్తనలో మనం చూస్తే ఆ యొక్క 85వ కీర్తనలో కనుక మనం చూస్తే భూమిలో నుంచి సత్యం మొలుచును, ఆకాశం నుండి నీతి పారజూచును, లేకపోతే ఆకాశం నుండి కృప పారజూచును అనే మాట చూస్తాం. 89వ కీర్తన 85వ కీర్తన 85వ కీర్తన మన భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఓకే, మళ్ళొకసారి. భూమిలో నుండి సత్యం మొలుచును, సత్యము భూమిలో నుంచి మొలుస్తుందట, ఆకాశంలో నుండి నీతి పారజూచును. నెక్స్ట్ 10వ వచనం. కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకుంటాయి. ఒకసారి వచనం చూడు. ఓకే, నీ యొక్క నిజ స్థితిని నువ్వు తెలుసుకొని దేవుని వాక్యం ప్రకారము నేను ఇక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉన్నాను, నేను బీదవాడను అని అర్థమైంది. ఓకే, దేవుని వాక్యం ఎక్కడో ఉంది, అబద్ధం ఆడరాదు అని అంటే ఓన్లీ అబద్ధం ఆడలేదు అనుకుంటాం, కానీ చాలా ఉన్నాయి దానికి లింక్ అయ్యి. ఓకే, సో ఒక్క మిరియాముకు సంబంధించిన స్టోరీ రాసి ఉంటుంది మనకి. ఓకే, మిరియాము ఆ యొక్క మోషే గురించి మిరియాము అహరోన్లు సనిగిన దానికి దేవుడు రెస్పాండ్ అవ్వడం మనం చూస్తున్నాం. సరే, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ యొక్క పాపస్థితిని గ్రహించి సత్యమునకు మనం అలైన్ అవుతూ సత్యము భూమిలో నుండి అనగా నీలో నుండి భూమి మీద ఉన్న నీలో నుండి మొలిచినప్పుడు ఆకాశం నుండి దేవుని నీతి పారజూస్తుంది. ఓకే, ఈ యొక్క సత్యము నీతి ఓకే తర్వాత కృప సత్యము రెండు కలుసుకోవాలి. దేవుని కృప క్రిందికి రావాలంటే ఓకే ముందు ఇక్కడ సత్యం మొలవాలి, అనగా సత్య సంబంధమైన వాక్యము భూమి మీద నీకు అర్థం కావాలి. చూడండి ఒకసారి, దేవుడు ఇశ్రాయేలుకి వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యమును వారు ఎంతవరకు అనుభవించారు, ఆ తర్వాత అదే వాక్యము శరీరం ధరించుకొని కృపాసత్య సంపన్నుడిగా ప్రభువైన యేసుక్రీస్తుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క యేసు ప్రభువు నరహత్య గురించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యభిచారం గురించి, తర్వాత ఆ యొక్క ఒక్కొక్క ఆజ్ఞ గురించి పూర్వీకులు మీకు ఇలా చెప్పారు ఓకే మీరు విని ఉన్నారు, కానీ ఇది దాని ఒరిజినల్ అర్థం ఇది, కానీ దాన్ని ఎక్కడ మార్చినట్టుగా కానీ దాన్ని ఎక్కడ కొట్టేసినట్టుగా కానీ కనపడదు. నరహత్య చేయరాదని దాన్ని ఇంకా స్పష్టంగా ఇంకా క్లియర్గా దాని క్లాజెస్ యాడ్ అయినట్టుగా దాని ఒరిజినల్. ఓకే, దేర్ ఆర్ టూ డిఫరెంట్ లాస్. లేకపోతే చూడండి ఒకసారి ఈ మాట, స్పిరిట్ ఆఫ్ ద లా అండ్ లెటర్ ఆఫ్ ద లా అని రెండు ఉంటాయి. లెటర్ ఆఫ్ ద లా ఏమంటుందంటే ఎగ్జాక్ట్లీ చేయడమే లెటర్ ఆఫ్ ద లా. ఓకే, నరహత్య చేయరాదంటే నిజంగా చంపితేనే లెటర్ ఆఫ్ ద లా. స్పిరిట్ ఆఫ్ ద లా అంటే అర్థం ఏంటంటే ఆ లా ఎందుకుంది, దాని యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంటి చూడడానికి స్పిరిట్ ఆఫ్ ద లా అంటాం. చూడండి ఒకసారి, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ వాక్యమై ఉన్న ఆయన వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకు అర్థమైనప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అది ఎక్కాము. తర్వాత ఓకే దుఃఖపడు వారు ధన్యులు. ఓకే, దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఎస్ మారు మనసు కొరకు పాప నిమిత్తమై దేవునితో తిరిగి ఆ యొక్క మారు మనస్సు కోసం ఏడ్చే ఏడుపు ఏదైతుందో ఓకే దైవ చిత్తానుసారమైన దుఃఖం అనగా నీ టర్నింగ్ బ్యాక్ కొరకు, నువ్వు తిరిగి రావడం కొరకు, నువ్వు పశ్చాత్తాపడడం కొరకు నీ దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. వాటికి సంబంధించినటువంటి దుఃఖము రెండో మెట్టు ఎక్కాము. ఆ తర్వాత మూడో మెట్టు ఎక్కాము. మూడో మెట్టు పేరేం పేరంటే సాత్వికులు ధన్యులు. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ద వర్డ్. ఇప్పుడు నేను వాక్యాన్ని అనుభవించడానికి రెడీగా ఉన్నానని, వాక్యం కొరకు ఎంత కష్టమైన నేను వాక్య ప్రకారం జీవిస్తానని చెప్పి అది సాత్వికులు ధన్యులు. ఆ తర్వాత నెక్స్ట్ నాలుగో మెట్టు ఎక్కాము. 3 మెట్లు అయిపోయి నాలుగో మెట్టు నీతి కొరకు ఆకలి దప్పులు. ఎస్, రైచియస్నెస్ ఏదైతుందో ద వర్డ్ ఆఫ్ గాడ్, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని నీతి, దేవుడు కృప ద్వారా నాకు ఇచ్చిన నీతి ఏదైతుందో ఆ నీతి కొరకు నేను ఆకలి దప్పులు, నాట్ జస్ట్ వాంట్ విష్ కాదు, ఓకే లేకపోతే డిజైర్ కాదు, ప్యాషన్ కాదు, ఓకే హంగర్ అండ్ థర్స్ట్
ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఓకే, కేవలం నేను నీతిమంతుని కోరుకోవట్లేదు, నేను నీతిమంతునిగా ఉండాలని నేను కేవలం ఆశపడట్లేదు, నీతిమంతుడిగా ఉండాలని నేను బలంగా అనుకోవట్లేదు. నీతిమంతుడిగా ఉండడం కొరకు నేను ఆకలి దప్పులు అనగా ఒక పూట తిన్నాక మళ్ళీ పూటకి మళ్ళీ ఎలా ఆకలిస్తుందో అలాగా ఆకలి దప్పులు కలిగి ఉండడం. ఓకే, ఈ 4వ మెట్టు కూడా ఎక్కాము. 5వ మెట్టు దగ్గరికి వచ్చాం. అక్కడ కనికరము గలవారు ధన్యులు. ఓకే, కనికరము అనే ఎందుకంటే నీతి కనికరం యొక్క నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డ తర్వాత కనికరం అనేది నీలోంచి బయటకు వచ్చేది. ఆ తర్వాత చూడండి ఒకసారి 5వ మెట్టు. 6వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. హృదయ శుద్ధి అంటే అంతకుముందున్న ఆ యొక్క దేవునికి లోబడడం వల్లని ఆ యొక్క హృదయంలోని పార్ట్ని, ఆ యొక్క సోల్లో ఉన్న హార్ట్ని కత్తిరించుకోవడం, సున్నతి గురించి మాట్లాడుకున్నాం, హృదయ సున్నతి గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏమన్నా రాస్తుంది చూడండి ఒకసారి. ఈ మెట్టు 6 అయిన తర్వాత 7వ మెట్టు ఎక్కాం. అప్పుడు లాస్ట్కి సమాధానపరచువారు అనగా ఆ యొక్క దేవునితో నేను సమాధాన పడ్డాను, మీరు కూడా వచ్చి సమాధాన పడండి అని సమాధానపరచువారు ధన్యులు. ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు అదే నీతి కొరకు, ఇదే వాక్యం కొరకు ఇప్పుడు నేను నరహత్య చేయడం వలన శ్రమ అనుభవించే శ్రమ నీతి కొరకు శ్రమ కాదు, నరహత్య చేయడం వలన కలిగే శ్రమ నీతి కొరకు శ్రమ కాదు, లేదా ఆ యొక్క అబద్ధం ఆడడం ద్వారా, దొంగతనం చేయడం ద్వారా, మోసం చేయడం ద్వారా ఆ యొక్క దుర్మార్గతను బట్టి నేను ఏదైనా శ్రమను దాన్ని నీతి కొరకు శ్రమ కాదు కానీ అదంతా కూడా అవినీతి కొరకు శ్రమ. నీతి కొరకు శ్రమ అనగా దేవుని వాక్యం అనుసరించడం ద్వారా నువ్వు అనుభవించే శ్రమ. ఇది మొట్టమొదట నువ్వు అనుభవించాల్సిన. ఎందుకంటే ఈ లోకము ఈ యొక్క సమస్త ప్రపంచం ఏదైతే ఉందో, ఈ లోకం అని పిలువబడేదైతే అది దేవునికి వ్యతిరేకంగా ఉంది. దేవుని యొక్క ఆత్మకి, దేవుని యొక్క నడిపింపుకి, దేవుని వాక్యాన్ని అంగీకరించినదై ఉన్నది. తర్వాత దేవుని ఆత్మకి విరోధంగా నడిచే విధంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇహలోక సంబంధమైన దేవుని వ్యతిరేక ఆత్మను బట్టి ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి మనము శ్రమలు అనుభవించడం అనేది జరుగుతుంది. దాన్ని నీతి కొరకు శ్రమ అని పిలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఈ నీతి కొరకు శ్రమలు అనుభవించేటప్పుడు దెర్ ఆర్ సమ్ లెవెల్స్ ఉంటాయి. వాటన్నిటిని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోలేం కానీ జస్ట్ అవుట్లైన్స్ వరకు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ నిజంగా ఈ 7 మెట్లు ఎక్కి 8వ మెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మీకు శ్రమ అనుభవిస్తే మహా ఆశ్చర్యపడకండి, మహదానందంగా ఎంచుకోండి. మరొకసారి ఆ 7 మెట్లు ఎక్కాక 8వ మెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మీకు శ్రమ నొప్పి బాధగా అనిపిస్తూ ఉంటుంది. డోంట్ వరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీ హ్యావ్ అ వండర్ఫుల్ టెస్టిమోనీస్, ఎగ్జాంపుల్స్ ఉన్నారు. నీతి కొరకు శ్రమ అనుభవించిన వారు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే మెయిన్ పాయింట్ ఏంటంటే, పౌలుని మనం చూస్తాము. పౌలు పడ్డ శ్రమల గురించి మనం చదువుకుంటాం, వింటాము. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే పేతురు ఎలా సిలువ వేయబడ్డాడో మనకు తెలుసు. ఆ తర్వాత యేసు శిష్యులు ఎలా మరణించారో మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమలు ఎలా ఉంటాయో ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పటి ఈ శ్రమలు అనుభవించే వాళ్ళ కోసం దేవుడు మహిమని, ద గ్లోరీని ఏర్పాటు చేశారట. ఏ భేదమును లేదు. దేవుడు అనుగ్రహించు మహిమను పాపం చేసి అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్న మాట దగ్గర రోమపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి, 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన అంటాడు, 18వ వచనంలో అంటాడు, ఈ మహిమను పొందబోతున్నాం గనుక ఈ 8వ మెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మనకు కలిగే శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమను మనం చూసినప్పుడు ఇప్పటి కాలపు ఆ శ్రమలు తగినవి కాదు. ఒక్కసారి పౌలు ఎలా చనిపోయాడు, పేతురు ఎలా చనిపోయాడు, శిష్యులు ఎలాగా హతసాక్షులుగా మారిపోయారు, స్టెఫెన్ ఎలా చనిపోయాడు, ఆ యొక్క యాకోబు ఎలా చనిపోయాడు, వాళ్ళందరి చావులు, వాళ్ళందరి మరణాల్లో వాళ్ళకి కలిగింది మహదానందం. కారణం ఏంటంటే వాళ్ళు పొందబోయే మహిమ ఎదుట 8 మెట్లు ఎక్కి 8వ మెట్టు మీద నిలబడి వాళ్ళ ప్రాణాన్ని అప్పగించడానికి, వాళ్ళు శ్రమపడడానికి కారణం ఏంటంటే క్రీస్తు యేసునందు ఆ యొక్క శ్రమని మహదానందంగా వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఒకసారి చదవండి, మరొకసారి చదువుదాం. 8వ అధ్యాయం 18వ వచనం. ఇప్పటి కాలపు శ్రమ.
మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమ ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత అనండి ఒకసారి అన్నమాట. దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే, ఓకే, ఎవరు దేవుని కుమారులు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. 7వ మెట్టు దగ్గర దేవుని కుమారులు అనబడ్డాన్ని అనుభవించాం. చూడండి ఒకసారి, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అనే మాట కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ యొక్క ఆత్మచేత ఈ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఈ శిక్షావిధి లేదు, క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు అన్న తర్వాత, ధర్మశాస్త్ర నీతి విధి మన యందు నెరవేర్చబడినట్లు పరిశుద్ధాత్మ ద్వారా మనము ఇప్పుడు నడిపించబడుతూ నూతన నియమం క్రిందికి వచ్చామంటాడు. ఏంటిది ఆ నియమం అంటే, ఆత్మచేత ఓకే మనం ఇప్పుడు నడిపించబడుతున్నాం అనే మాట మనం చూస్తాం. తర్వాత చూడండి ఒకసారి, అదే ఆత్మచేత పరలోకపు తండ్రిని అబ్బా తండ్రి అని నాయన అని పిలుస్తున్నాం. ఆ ఆత్మచేత నడిపించబడదు వారు దేవుని కుమారులు అనబడతారనే మాట చెప్పిన తర్వాత అప్పుడు అంటాడు, ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏమని రాస్తుందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, అద్భుతమైనటువంటి మాట చూడండి ఒకసారి. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూస్తున్నది. ఓకే చూడండి ఒకసారి, మరొకసారి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఓకే, మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అంటే ఆ యొక్క రాస్తున్నటువంటి ఆ యొక్క భాగాన్ని నీకు నాకు అర్థం కావడానికి ఈ పదాలన్నీ వొకాబులరీ ఎంత కలిపారు అయినా కూడా ట్రాన్స్లేషన్లోనే మనకి ఇంత వొకాబులరీ కనపడుతుందంటే ఒరిజినల్ దాంట్లో ఇంకెంత లోతైన విషయం కలిగి ఉండొచ్చు, ఇంకెంత లోతైన విషయం అక్కడ ఉండొచ్చు మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, దేవుని కుమారుల ప్రత్యక్షత అనగా 7వ మెట్టెక్కి దేవుని కుమారుడిగా ఉండడానికి సంబంధించిన నీ ప్రత్యక్షత కొరకు ఓకే ఆ ప్రత్యక్షతను అనుభవించిన వెంటనే శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఏవైతున్నాయో నీతి నిమిత్తం అనగా నువ్వు అనుసరించే నీతి నిమిత్తం. చూడండి ఒకసారి, ధర్మశాస్త్ర నీతి విధిని మనలో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనం అది నెరవేరుస్తున్నాం, స్థాపిస్తున్నాం అంటాడు. అనగా చూడండి ఒకసారి, ఆ యొక్క నూతన హృదయం గురించి మాట్లాడుకున్నాం మనము మొన్న. ఓకే, లాస్ట్ 3 హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే దాంట్లో ఎవరు హృదయ శుద్ధి గలవారు, ప్యూరిటీ ఎలా వస్తుందంటే, హృదయంలో దేవునికి లోబడనొల్లని భాగము సున్నతి కత్తిరించబడాలి. తర్వాత మిగిలిన హృదయంలో ఆ యొక్క నీ ఒరిజినల్ హృదయంలో దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉండాలి. ఓకే, వాక్యం వ్రాయబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. వారిని దేవుడు తన కుమారులు అంటాడు. వారు ఆ యొక్క నీతిని బట్టి ఆ యొక్క దేవుని వాక్యం చేత నడిపించబడుతూ ఆ యొక్క నీతిని వాళ్ళు నీతి కలిగినటువంటి నీతి క్రియలు చేస్తూ నీతి జీవితం జీవిస్తారు, తమ వెలుగును ప్రకాశింపజేస్తారు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే గమనించండి ఒకసారి, ఈ యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు ముందు కుమారుల ప్రత్యక్షత కొరకు నెక్స్ట్ శ్రమలు ఎదురు చూస్తున్నాయి. ఆ శ్రమలు ఎన్నదగినవి కాదు అంటాడు. ఓకే, ఈ శ్రమల్లోని ఒక పాయింట్ ఏంటంటే, నంబర్ 1 శ్రమలు ఏం చేస్తాయి మనల్ని అన్న దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆలోచన చేస్తే చూడండి ఒకసారి, శ్రమలు మనల్ని ఏం చేస్తున్నాయి, ఏం చేస్తాయి దాని గురించి చూస్తే మొట్టమొదట శ్రమల యొక్క ధన్యత ఉపయోగాన్ని మనం మాట్లాడుకుందాం. కొంచెం నొప్పిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. పేతురు దీని గురించి 2 సార్లు రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి ఓకే, శ్రమలు అవసరమట. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, అవసరమును బట్టి నానా విధములైన శ్రమలలో శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు కొంచెం కాలం వాటి వల్ల కొంచెం పెయిన్, నొప్పి, దుఃఖం కలుగుతుంది. కొంచెం సఫకేషన్గా ఉంటుంది, కొంచెము అన్ఈజీగా ఉంటుంది, కొంచెము అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ అవి ఎన్నదగినవి కాదు. ఎందుకో చూడండి ఒకసారి. నెక్స్ట్, నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. ఎలాగైతే శుద్ధిపరచబడుతుందో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. భూమి మీద మోస్ట్ ప్రేషియస్ మెటల్ గోల్డ్. ఓకే, ఆ యొక్క గోల్డ్ ప్రేషియస్ మనకు తెలుసు. ఆ యొక్క గోల్డ్ అట నశించిపోద్దట, మట్టిలో ఉంటే అది నశించిపోకుండా ఉండడం కొరకు దానిలో ఉన్న ఆ యొక్క మట్టి సంబంధమైనటువంటి ఆ యొక్క డస్ట్ని మట్టిని తీసేయడం కొరకు ఆ యొక్క సువర్ణాన్ని అగ్నిలోకి పంపిస్తాం. అగ్నిలోకి వెళ్ళిన తర్వాత అది కాలుతుంది, శ్రమ పడుతుంది. ఆ యొక్క శ్రమల నుంచి అది బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే శుద్ధ సువర్ణంగా మారుతుంది. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమంటాడంటే మీరేమవుతారంటే మీ యొక్క శ్రమలు ఏవైతే ఉన్నాయో మీరు అనుభవించే శ్రమలు మీకు మేలు చేస్తాయి. ఎలా మేలు చేస్తాయి అంటే మిమ్మల్ని మీ యొక్క విశ్వాసం గోల్డ్ కంటే బంగారం కంటే అతి గొప్పదైన అతి ఉన్నతమైన అతి గొప్ప మేలైనటువంటి ఆ యొక్క మెటల్ ఆ యొక్క సువర్ణము కంటే గొప్పదిగా ఎంచబడే మీ విశ్వాసము అంటాడు. సువర్ణము కంటే మన విశ్వాసం గొప్పది, వాల్యుబుల్ అని పిలుస్తాడు. చూడండి ఒకసారి, ప్రేషియస్ అండ్ వాల్యుబుల్. తర్వాత చూడండి ఒకసారి, ఆ యొక్క విశ్వాసం ఏమవుతుందంట అగ్ని వంటి శ్రమల గుండా వెళ్ళి ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెప్పు ఘనత మహిమ కలుగుటకు దేవుని ప్రత్యక్షతలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో మనం అవి చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి, ఈ యొక్క శ్రమలు ముందు మనకు చేసే ఫస్ట్ హెల్ప్ ఏంటంటే, మనకు చేసే ఈ శ్రమల వల్ల శ్రమల్ని మనం ఎలా చూడాలి అంటానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, శ్రమలు మనల్ని విశ్వాసాన్ని పరిపూర్ణం చేసి విశ్వాసంలో ఇంకా శుద్ధ సువర్ణమైన శుద్ధ సువర్ణంగా ఎలాగైతే సువర్ణము శుద్ధ సువర్ణంగా ఎలా మారుతుందో మన యొక్క విశ్వాసం కూడా ఇంకా వాల్యుబుల్గా ప్రేషియస్గా మారుతుంది. ఇది మొదటి విషయం. ఆ తర్వాత మనం గమనిస్తే మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గురించి మనకు తెలుసు. ఆయన దేవుని నమ్మెను అన్నప్పుడే, అనగా దేవుని వాక్యాన్ని నమ్మెను అని చెప్పిన వెంటనే అక్కడ అది అతనికి నీతిగా ఎంచబడిన అని రాస్తుంది. నీతిమంతుడు అయిపోయాడు. కానీ ఎప్పుడైతే తన కుమారుణ్ణి ఆ యొక్క మోరియా కొండ మీద అర్పించడానికి ఆయన కత్తి ఎత్తినప్పుడు, దేవుని స్వరం వినిపించినప్పుడు అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైంది. అంటే విశ్వాస విషయంలో ఎక్కడ తొనకకుండా విశ్వాసం అనే మాటకి మనకి మీనింగ్ తెలుసు. విశ్వాసం అనే మాటకి డెఫినేషన్ ఏంటో మరొకసారి గుర్తు చేయాలి. విశ్వాసం అంటే దేవుడు ఏదో ఇస్తాడని నమ్మడాన్ని విశ్వాసం అనరు. జాగ్రత్తగా రండి ఒకసారి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అన్నప్పుడు అబ్రహాం యొక్క దేవుని మీద ఆయనకున్న నమ్మకం ఏంటంటే, నేను పాపిని, నేను ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైన విధానం కలిగి ఉన్నాను. అయితే నీ ఆజ్ఞలు అనుసరించడానికి నేను రెడీగా ఉన్నాను, నీ పిలుపుకి నేను లోబడుతున్నానని చెప్పి నీ ఆజ్ఞలు అనుసరించడానికి నేను నమ్ముతున్నాను. అర్థమవుతుంది నేను మాట్లాడేది. అబ్రహాము దేవుని నమ్మడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏ ఆజ్ఞ ఇచ్చినా నేను అనుసరిస్తాను, నేను నమ్ముతున్నాను, నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తాను, దూకమంటే దూకుతాను, నరికే అంటే నరికేస్తాను, ఏం చేయమంటే అది చేస్తాను. దాన్ని విశ్వాసం అంటాం. అర్థమవుతుంది నేను మాట్లాడేది. అబ్రహాము దేవుని నమ్మెను అంటే అబ్రహాము దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి దేవుని నమ్మాడు అని అర్థం. తర్వాత చూడండి ఒకసారి, ఆ యొక్క అబ్రహాము దేవుని వెనకాల వెళ్తూ ఉన్నప్పుడు 10 టెస్టులు మనం చూస్తాం. అబ్రహాం యొక్క లైఫ్లో 10 ఆ యొక్క టెస్టులు మనం చూస్తాం. ఆ 10 టెస్టుల తర్వాత ఈ చివరి లాస్ట్ 10వ టెస్ట్ అప్పుడు ఆ యొక్క 135 ఏండ్ల వయసున్నటువంటి అబ్రహాం 35 సంవత్సరాల వయసున్న ఇస్సాకును ఆ కొండ మీద అర్పించడానికి ఆ యొక్క కత్తి ఎత్తినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు ఎప్పుడో వాక్యం నమ్మాడు, నిబంధన జరిగినప్పుడే అబ్రహాం దేవుని నమ్మిన నీతిగా ఎంచబడిన అప్పుడే రాస్తుంది. కానీ ఇప్పుడు అంటాడు, యాకోబు దీన్ని కామెంట్ చేస్తూ చెప్తాడు, అబ్రహాం తన కుమారుని అర్పించడానికి కత్తి ఎత్తినప్పుడు అప్పుడు అన్నాడట దేవుడు, ఇదిగో ఇందును బట్టి నాకు అర్థమైంది నువ్వు దేవునికి భయపడువాడు అంటే దేవుడు ఏది చెప్తే అది చేయడానికి నిన్ను సిద్ధపరచుకున్నావు. అంటే విశ్వాసం అంతకంతకు పరిపూర్ణమయ్యి దేవుడు చెప్పిన ప్రతి పనిని చేయడానికి, కుమారుని సైతం అర్పించడానికి. ఒక్కసారి చూడండి, ఒకసారి ఆ కుమారుని అర్పించేటప్పుడు తన హృదయంలోనేమో విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం ఉందంటే కొండ మీద దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఎలాంటోడో ఆయనకు తెలుసు. కానీ
బయటనేమో ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞని మీరకూడదు, దేవుని ఆజ్ఞను అనుసరించడానికి బయట క్రియలు చేస్తున్నాడు. క్రియలేమో ఆజ్ఞని అనుసరిస్తున్నాయి, లోపలేమో దేవుని మంచితనాన్ని, దేవుని కృపని, దేవుని అద్భుతాన్ని, ఆయన ఆశ్చర్య కార్యాలని నమ్ముతూ ముందుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు అనే ఆ పేరు చివరి మాట అనగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ యెహోవా ఈరే అనే స్టేజ్ నువ్వు అనుభవించాలి, నువ్వు నేను అనుభవించాలి అంటే సో మనం కూడా అబ్రహాం విశ్వాసాన్ని పాటించినప్పుడు మాత్రమే, అబ్రహాం విశ్వాసాన్ని ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే ఓకే క్రీస్తు యేసునందు ఓకే నేను ఏ ఆజ్ఞ నేను అనుసరిస్తాను, దేవుని పిలుపుకి నేను లోబడతానని చెప్పి నిన్ను సబ్మిట్ చేసుకొని ఓకే ఇక ఎక్కడ నాది నేను అని లేదు, ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటాను, వాక్యం ఎలా చెప్తే అలా నడుస్తానని చెప్పి తీర్మానం చూస్తారు. అప్పుడు ఓకే ఎస్ యెహోవా ఈరే నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క శ్రమలు ఏవైతున్నాయో, ఆ యొక్క శోధన శ్రమలు ఏవైతున్నాయో అవన్నీ అబ్రహామును పరిపూర్ణమైనటువంటి విశ్వాసులకు తండ్రిని చేస్తాయి. నీకు నేను సంతానం ఇస్తానన్నాడు కదా, ఆ సంతానానికి ఆ సంతానం వారు తమ శత్రువుల గౌనులు స్వాధీనం చేసుకుంటారు. ఆ రెండో భాగం నెరవేర్పును ఆ యొక్క శ్రమలన్నీ అనుభవించిన తర్వాత క్రియలు చేసినప్పుడు అప్పుడు శ్రమల్లో క్రియలకు అవకాశం ఉంటుంది, శ్రమల్లో విశ్వాసం పరిపూర్ణమవుతుంది. జాగ్రత్తగా ఒకసారి, శ్రమల్లో విశ్వాసం పరిపూర్ణమవుతుంది, శ్రమల్లో క్రియలకి అవకాశం ఉంటుంది. అనగా నువ్వు నమ్మిన విశ్వాసానికి సంబంధించిన క్రియలకి ఓకే శ్రమలోనే నువ్వు ఏమైనా చేయగలవు, శ్రమలోనే ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఓకే చూడండి ఒకసారి. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద అనుభవించినటువంటి ఆ శ్రమని పేతురు కోట్ చేస్తూ ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. మీరు ఈ యొక్క శ్రమలు అనుభవిస్తున్నప్పుడు శిలువ మీద యేసు పడుతున్న శ్రమతో కంపేర్ చేసుకొని పోల్చుకోండి అంటున్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆ యొక్క భాగంలో ఎక్కడ కూడా లషోన్ హరా అనగా ఈవిల్ టంగ్ ఎక్కడ ఆయన వాడలేదు, అనగా ఎవరి మీద ఆయన సనగలేదు, ఎవరి మీద గొనగలేదు, ఎవరిని సో ఫైనల్లీ ఆయన సమాప్తమైనది అనగలుగుతున్నాడు. చూడండి ఒకసారి, సమాప్తమైనది అనే మాట ఏదైతుందో హీబ్రూ గ్రీక్ భాషలో టెటెలెస్టై అనే పదం చూస్తాం. టెటెలెస్టై అనే మాట ఏదైతుందో సమాప్తమైనది అని అర్థం. ఓకే ఎవ్రీథింగ్ వాజ్ డన్ అని అర్థం, అంటే ఎవ్రీథింగ్ అకంప్లిష్డ్ అని అర్థం, అన్ని ఫినిష్ చేశాను అని అర్థం. అయితే ఈ యొక్క మాటకి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, ఓకే అంటే ఏ ఎక్స్ప్రెషన్తో ఆయన అనుండొచ్చు అని అడిగితే ఆ యొక్క టెటెలెస్టై అనే పదాన్ని కనుక మీరు స్టడీ చేయండి ఒకసారి. ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే దాని గురించి చూస్తే ఒక మహారాజు ఒక పెద్ద యుద్ధం చేసి యుద్ధం అంతా గెలిచిన తర్వాత ఆ యొక్క విజయోత్సవంలో నుంచి వచ్చే ఆనందంలో ఐ హ్యావ్ డన్ ఇట్, నేను ఇది సాధించాను, నేను దీన్ని చేయగలిగాను అని చెప్పే కేక అది సమాప్తమైనది. ఓకే ఏం సమాప్తమైనది, ఏం ముగించాడు? ఆ యొక్క రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాస్తుంది యేసు ధర్మశాస్త్రమునకు సమాప్తి అనే మాట. ఓకే దీనికి కంపారిజన్ ఏంటిది ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి. ఆ యొక్క యేసు ప్రభు ఆ యొక్క శ్రమలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తుంది చూడండి ఒకసారి. యేసు ప్రభు ఆ యొక్క ఇందాక మనం పాపం గురించి మాట్లాడుకున్నాము, అబద్ధము, తర్వాత స్లాండరింగ్, తర్వాత గ్రంబ్లింగ్, లేకపోతే ఈ యొక్క సనగడాలు, గొనగడాలు, లేకపోతే ఈ యొక్క అబద్ధం మాట్లాడాలు, తర్వాత బ్యాక్ బైటింగ్, వెనకాల మాట్లాడాలు. సో ఇవన్నీ ఈ యొక్క ఈవిల్ టంగ్కి సంబంధించింది ఏది తన నోట రాలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్కరిని కూడా దూషించలేదు, ఒక్కరిని కూడా మాట్లాడలేదు. ఆ శ్రమలంతా భరించినప్పుడు ఆయన అంటే అప్పటిదాకా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఒక్క వ్యక్తి కూడా లేడు భూమి మీద, నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడే లేడు అని చెప్పబడుతున్న చోట నీతిమంతుడైన యేసు ప్రభు భూమి మీద మనకు కనపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే మోషే, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మోషే, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని మోషేని మనం చూస్తాం. ఆ యొక్క ఓకే దావీదుని మనం చూస్తాం. ఓకే సో ఈ ప్రతి ఒక్కరు ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తాం. కానీ నా పాయింట్ ఏంటి, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీ కుమారుని ఇస్తానన్న దగ్గర ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఆ యొక్క ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతి భాగాన్ని ముగించాడు. అనగా నువ్వు శ్రమలోకి వెళ్ళినప్పుడు క్రియలు చూపించడానికి ఓకే నువ్వు శ్రమలోకి వెళ్ళగానే నువ్వు ఇంకా గ్రంబ్లింగ్, స్లాండరింగ్ స్టార్ట్ చేసావు అనుకో, ఓకే ఆ అకంప్లిష్డ్ అనే మాటకి దగ్గరికి మనం వెళ్ళాలి. ఒకసారి ఈ మాటను కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి. యేసు ప్రభు ధర్మశాస్త్రానికి సమాప్తి. ఓకే ధర్మశాస్త్ర సమాప్తి అంటే ఇక నరహత్య చేయరాదనే ఆజ్ఞ లేదు, దొంగిలించరాదనే ఆజ్ఞ లేదు, ఇవన్నీ లేవు అని మీనింగ్ కాదు. జాగ్రత్తగా రండి ఒకసారి. అప్పటిదాకా ఎవరు దాన్ని అనుసరించలేదు, ఎవరు దాన్ని అనుసరించలేకపోయారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మన పక్షంగా శిలువ మీద వాటన్నిటిని చేశాడు. చేసిన తర్వాత అదే క్రీస్తు ఆత్మ చేత మనం నింపబడి ఆ క్రీస్తు ఆత్మ నడిపింపు చేత మనం వాటన్నిటినీ మనము కూడా ఇప్పుడు చేయగలము అని చెప్తున్నారు.
అర్థమవుతుంది మాట్లాడేది. ఆ యొక్క పేతురు, యాకోబు, యోహాను, తర్వాత వీళ్ళెవరెవరైతే అపోస్తలులు ఎవరైతే ఆ యొక్క మరణ శిక్షలు తర్వాత ఆ యొక్క హతసాక్షులుగా మరణించేటప్పుడు వాళ్ళు ఏ రోజు కూడా నోరెత్తడాలు కానీ లేకపోతే ఆ యొక్క సిలువ శ్రమని వాళ్ళ లైఫ్లో దాని మేనిఫెస్టేషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు. అర్థమవుతుంది కదా. ఓకే, శ్రమలు మొట్టమొదట నీ విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తాయి. రెండవ విషయం ఏంటంటే శ్రమల్లో నువ్వు విశ్వసించిన విశ్వాసానికి సంబంధించిన క్రియలు చేయడానికి నీకు అవకాశం దొరుకుతుంది. మూడోది ఏమవుతుందంటే ఆ శ్రమల్లో ఆ సమాప్తమైనది అని నడిపించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మచేత నడిపించబడ్డము. నువ్వు కూడా ఆ యొక్క నీ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుని స్థాపిస్తున్న విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం స్థాపిస్తున్నాం. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద లా అంట. ఆ నెరవేర్పును మనం చేయడానికి మనకి శ్రమలోనే అవకాశం కలుగుతుంది. శ్రమలు వద్దు, మాకు శ్రమలేం అక్కర్లేదు, యేసు నమ్ముకుంటే ఏ శ్రమ రాదు అని ఎవరన్నా చెప్తే మనం అబద్ధం చెప్పబడుతుంది మనకి. సో శ్రమలు ఉంటాయి, శ్రమలు రావాలి, శ్రమల్లోనే మనం వీటి గుండా వెళ్ళినప్పుడే ఇవన్నీ మనం అనుభవించగలం. చూడండి మరొకసారి గుర్తు చేస్తాను. నెంబర్ 1, శ్రమలు మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేస్తాయి. 2, శ్రమల్లోనే మనం క్రియలు చేయడానికి అవకాశం, అది ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మూడోది, ఆ శ్రమల్లో మనము యేసు ప్రభు శిలువ శ్రమలతో పోల్చుకోమంటాడు. అనగా యేసు భరించినప్పుడు ఆయన ఎలా చేశాడో అటు చూడమని చెప్తాడు. పేతురు మాట్లాడుతూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇవన్నీ చెప్తూ తర్వాత పొందబోవు మహిమ ఎదుట ఇవి అల్పమైనవి, చాలా చిన్నవి, చాలా చాలా చిన్న సంగతులు ఇవి అన్నట్టుగా పేతురు 2 సార్లు మాట్లాడడం మనం ఎన్న తగినవి కాదు అనే మాట 1వ అధ్యాయం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు అక్కడ చూసాము. మనం పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. సేమ్ 4వ అధ్యాయంలో కూడా మనం ఈ మాట చూస్తున్నాం. ఇందాక చదువుకున్న ప్యాసేజ్ ప్రకారం పేతురు పత్రిక ఆ యొక్క మాటలు మళ్ళొకసారి కోట్ చేస్తూ అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు. అవన్నీ చూస్తున్నప్పుడు మహా వింత కలిగింది అనుకోకండి. దిస్ ఈజ్ యువర్ 8th స్టెప్. ఆ 8th స్టెప్ తర్వాత నువ్వు మహిమను పొందబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి పౌలు యొక్క శ్రమల్ని మనం గుర్తు చేసుకుందాం. కొరింథీ పత్రిక ఇది నీ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో అపేక్షిస్తుందట. అంటే యేసు ప్రభు ఎలాగైతే శిలువ మీద వేలాడుతున్నప్పుడు దేవుని కుమారుడు, ఈయన నిశ్చయముగా దేవుని కుమారుడు అనే సాక్ష్యం మనం వింటాం. అలాగే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవుని కుమారుడు అనే సాక్ష్యం కూడా నీలో ఉన్న ఆ యొక్క అందుకని ఆ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి కనుక మనం చదివితే అక్కడ ఏమని రాస్తుంది, ఇందాక చదువుకున్నాం కదా మనము. చూడండి ఒకసారి, సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెడుతుంది. నువ్వు శ్రమ అనుభవించి దేవుని కుమారుడిలాగా ఆత్మచేత నడిపించబడుతూ ఉంటావేమో అని చెప్పి ఎదురు చూస్తుంది అనేది ఇది తర్వాత పాయింట్. తర్వాత చూడండి ఒకసారి ఈ యొక్క పౌలు యొక్క శ్రమలను ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. పౌలు శ్రమలను ఒక్కసారి చూడండి ఒకసారి. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాం సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషంగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చెరసాలలో ఉన్నాను చాలా సార్లు. అపరిమితముగా దెబ్బలు తిన్నాను. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. ప్రాణాపాయంలో పడేదాకా వెళ్ళాను. యూదుల చేత 5 మార్లు శ్రమలు అనుభవించాను. 5 మార్లు బెత్తాలతో 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 39 దెబ్బలు తిన్నాను. నెక్స్ట్ 3 మారు బెత్తములతో బెత్తాలతో కొట్టబడ్డాను. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. 3 మారు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను. అనేక పర్యాయాలు ప్రయాణంలలోను నదుల వలనైన ఆపదల్లోను దొంగల వలనైన ఆపదల్లోను నా స్వజనుల వలనైన ఆపదల్లోను అన్యజనుల వలనైన ఆపదల్లోను పట్టణంలో అరణ్యంలో ఆపదలు సముద్రంలో ఆపదలు కపట సహోదరుల వల్ల ఆపదలు ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటిని. దిగంబరత్వంతో ఉన్నాను. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. చాలా ఉన్నాయి.
ఇవియును గాక ఇవన్నీ గాక సంఘములన్నిటిని సంఘములన్నిటిని కూర్చే చింత నాకున్నది కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి పౌలు పడినటువంటి శ్రమలు. ఓకే, సో ఈవెన్ ఆయన పరిచర్యకి పిలువబడక ముందే ఈ మాట ఆయనకు చెప్పబడుతుంది. ఆయన గురించి ఈ మాట ప్రకటించబడుతుంది. నా నామము నిమిత్తము ఎంత శ్రమ అనుభవించాలో అవన్నీ నేను అతనికి చూపించడానికి కోసం నేను పిలుస్తున్నాను అనే మాట అన్నియతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరం అక్కడ మనం చూస్తున్నాం. అలాగే దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి కొరకు మీరు హింసించబడుతున్నప్పుడు, ఓకే, నా నామం నిమిత్తం, ఒకసారి చదువుదాం, ఒకసారి చూడండి, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు 12వ వచనం దాకా చదువుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం జనులు నిందించి హింసిస్తున్నప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకమందు మీ ఫలము అధికమగును. దీస్ ఆర్ ద బ్లెస్సెడ్నెసెస్. ఓకే, దీస్ ఆర్ ద శ్రమలను గురించినటువంటి వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క పేతురు యోహాన్లు మొట్టమొదట ఆ యొక్క కుంటివాన్ని బాగు చేసినప్పుడు వాళ్ళు సన్హెద్రిన్ మహాసభ ముందు నిలబడాల్సి వచ్చింది. ఓకే, యూదుల్లో ఉన్నటువంటి ఎవరైతే యేసును మెస్సయ్యగా అంగీకరించిన తెగలు ఉన్నాయో, ఓకే, వాళ్ళందరూ వ్యతిరేకించడం, వారి ద్వారా శ్రమను మనం చూస్తాం. ఆ తర్వాత ఓకే, రోమా ప్రభుత్వం ద్వారా శ్రమపడడం మనం చూస్తాం. అంతేకాదు ఆ తర్వాత రకరకాల ఇతర మతాలు, ఇతర మతస్థుల వలన శ్రమలు అనుభవించడం మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి శ్రమ అయినా, ఇన్వర్డ్ అయినా, అవుట్వర్డ్ అయినా, లేకపోతే విత్ ఇన్ ద ఫ్యామిలీ అయినా, ఇందాక పౌలు అన్నట్టుగా అరణ్యంలో శ్రమ అయినా, ఆ యొక్క పట్టణంలో శ్రమ అయినా, సముద్రంలో శ్రమ అయినా, ఏ రకమైన శ్రమ అయినా, ప్రతి శ్రమ, ఇవన్నీ మనం పొందబో మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ప్రతి శ్రమ నీతి నిమిత్తం శ్రమ కాదు. ఓకే, నీ యొక్క ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని ఆజ్ఞలు, దేవుని నీతిని అనుసరిస్తున్నప్పుడు నువ్వు పడే శ్రమ ఏదైతుందో దాన్నే నీతి నిమిత్తం శ్రమ అంటాం. నీతి కొరకు శ్రమ పడేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం చూస్తే ఆ యొక్క శ్రమల కొరకు వెతుక్కునేవాళ్ళు కదా, ఆ యొక్క సెన్సిటివిటీని బట్టి, ఓకే, ఇది శ్రమగా ఉంది, ఇది శ్రమ, నీకు అనిపించిన అన్ని శ్రమలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క పౌలు రాసినటువంటి ఆ యొక్క శ్రమలన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. నువ్వు అనుభవించే శ్రమను దాంతో కంపేర్ చేసి మాట్లాడుకోండి. దేవునికి స్తోత్రం. అలాగే ఓకే, నీతి నిమిత్తం హింసించబడు వారు దాన్ని మహాదానందంగా మాట్లాడతారు. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఓకే, చిన్న చిన్న విషయాలకే వెంటనే మాట్లాడడం మొదలు పెడతారు. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఓకే, సో ఇంకా దేవుని ఆత్మ నడిపింపు కిందికి రాలేదు, ఇంకా నేను నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా నేను మారు మనసు పొందవలసి ఉంది, ఆ యొక్క ఫస్ట్ స్టెప్ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంది అని చెప్పేసి ఆ యొక్క 7 మెట్లు మళ్ళొకసారి దిగి ఎక్కాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ యొక్క మాటలు చూస్తే మనకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగున. ఒకవేళ ఈరోజు దేవుని యొక్క పిలుపుని బట్టి ఇంకా వీటిలలో ఎక్కడన్నా వెనకాల, ఇంకా ఎక్కడన్నా నేను ఇంకా నేను నా యొక్క చిన్న చిన్న శ్రమలు బట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, విరోధంగా మాట్లాడుతున్నాను, లేకపోతే నేను చిన్న చిన్న శ్రమలను బట్టి ఇదిగో కృంగిపోతూ, ఇదిగో నా చుట్టుపక్కల ఉన్న వారిని, నా ఇంటి వారిని, నా పక్కన వాళ్ళని వీళ్ళని నువ్వు దూషిస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఈవిల్ టంగ్ అంటాం. దేవునికి స్తోత్రం. నీ కొరకు దేవుడు ఎంత శ్రమనివ్వాలో ఆయన డిజైన్ చేసి పెట్టాడు. నువ్వు ఎంత భరించగలవో అంతకంటే ఎక్కువ శ్రమ గుండా నిన్ను దేవుడు వెళ్ళనీయాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అన్నీ ఓకే, నీతి కొరకు పడే శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి శ్రేష్టమైనవి, ఆశీర్వాదకరమైనవి, ధన్యకరమైనవి. ఒకవేళ అవినీతికరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళడం ఏదైతుందో దాన్ని దేవుని వాక్య ప్రకారం మనము దేవుని శ్రమలుగా, ఆశీర్వాదకరమైన శ్రమలుగా అవి అంచబడవు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఒకవేళ ఇంకా ఆ యొక్క దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు, ఈరోజు నేను ఎక్కడున్నానని చెక్ చేసుకున్నప్పుడు, ఆ యొక్క మాటలు ఇంకా నా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను శ్రమ పడుతున్నప్పుడు నా యొక్క మాటల పరిస్థితి ఏంటి, నేను ఎంతవరకు నా యొక్క మాటల్ని నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను అనగా ఓకే. అందుకనే సామెతల గ్రంథంలో ఇలా అంటాడు, సొలొమోన్ అంటాడు, నా యొక్క ఓకే, సామెతల గ్రంథంలో
ఏమన్నదంటే తన యొక్క నోటిని కాచుకుని వాడు తన సోల్ని, తన యొక్క ప్రాణాన్ని, తన సోల్ని కాచుకుంటున్నాడు అంటాడు. దీని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అన్న మాట చూడండి ఒకసారి. ఓకే, నరహత్య చేస్తున్నప్పుడు నోటిని గురించి మాట్లాడడం చూస్తాం. అలాగే ఇదే పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే బ్రతకగోరువాడు మంచి దినములను చూడగోరువాడు నోటిని కాచుకొనవలెను అని. ఓకే, సో మాటల ద్వారా మన యొక్క బిహేవియర్, మన యొక్క నేచర్, ఓకే చూడండి ఒకసారి, నేచర్ అండ్ బిహేవియర్, స్వభావము, ప్రవర్తన మరియు మాటలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనము దేవుని కుమారులమా కాదా, నీతిమంతులమా కాదా తెలియజేస్తున్నాయి. ఇంకను మనం ఎక్కడ ఆగిపోయాము, ఎక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఎక్కడ మార్చుకోవాల్సింది ఒక్కసారి పరీక్షించుకొని, ఓకే క్రీస్తు యేసునందలి ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధపరచుకుందాం. వాక్యము నీ హృదయాన్ని పరిశోధించడానికి అవకాశం ఇచ్చి ఇంతవరకు వాక్యం విన్నందుకు కృతజ్ఞతలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో మన వ్యక్తిగత నిజస్థితిని ఆయన సన్నిధిలో పరిచి, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయండి. ఇదిగో దేవా నా యందు ఏ ఏరియాలో ఇంకా నీకు ఇష్టం లేని ఆయాసకరమైన నా మార్గాలలో నేను నడుస్తున్నానో నాకు బోధపరచమని ప్రార్థన చేసుకున్న. కళ్ళు మూసుకుందాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు యేసు గొప్ప నామమున ఈ దినపు కృప, ఈ దినపు కనికరమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన. వాక్యం విన్న ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు లైవ్లో ఏకీభవించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము వారి హృదయాల్లో స్థిరపరచండి, వారి హృదయాల్లో ఇదిగో భద్రపరచండి. ఇదిగో మెడిటేట్ చేయడానికి, ధ్యానించడానికి, లక్ష్యం ఉంచడానికి కృప దయచేయండి నాయన. మీకు వందనాలు. మీ వాక్యమును ముందు పెట్టుకొని ఇదిగో వాక్యం చేత నడిపించబట్టుకు సహాయం దయచేయండి. కొండ మీద ప్రసంగాన్ని ఇదిగో ఇంకా మాకు బోధపరచమని, ఇంకా ఎక్కువ లోతైన సంగతులు అర్థం చేసుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇదిగో వారి దైనందిన జీవన విధానంలో, ప్రవర్తన, స్వభావం, ఇదిగో వారి యొక్క భాషను మార్చమని వేడుకుంటున్నాను. ట్రాన్స్ఫర్మేషన్ కొరకు వేడుకుంటున్నాను నేను. అలాగే నేను ప్రభా, ఇంకను ఎవరైతే మారు మనసు, రక్షణ అనుభవం అనుభవించలేదో వారందరి కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. గొప్ప మార్పు మీ బిడ్డల జీవితాల్లో కలుగజేయమని వేడుకుంటున్నాను. స్తోత్రం నాయన, మీకే వందనాలు. మీ సన్నిధి కొరకు వేడుకుంటూ ఇదిగో నేను ప్రభా మారు మనస్సును కొనసాగించమని దయచేయమని వేడుకుంటూ, అలాగే నేను ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే రోగంతోనూ వ్యాధులతో ఉన్నారో, ప్రార్థన అవసరతలు వారి ముందు పెట్టుకొని బాధతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, జాలి పడుతున్నాం. ఇదిగో వారి మీద జాలి, మీ కనుదృష్టి ఉంచమని వేడుకుంటూ, గొప్ప కార్యాలు మీ బిడ్డల జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.